వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలని అర్థం కాదు. ఏ దిక్కున పెట్టాలి ఏంటి అని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. సో అసలు ఈ చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఏ దిక్కున పెడితే మంచిది? ఎక్కువ ఎందుకంటే పెద్దలు, తాతలు, ముత్తాతలు, తండ్రులు కావాల్సిన వారు మరణించిన తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ జ్ఞాపకాలు మన ఫోటోలే. ఆ కళ్ళ ముందు ఉంటే వరకు మా నాన్నగారు, ఈయన మా తాతగారు, ఈమె మా అమ్మగారు, ఈమె అమ్మమ్మ గారు అనే ఒక ఆలోచన అనేది గుర్తుకొస్తుంది. ఫోటో కళ్ళ ముందు లేపినాకు అది మర్చిపోతుంటాం. ఆ విధంగా మనకు ఐక్యత్వం ఉండదు మాట. అయితే దానికి ఒక అర్థం ఉంటుంది. మన ఇంటికి గడప నుంచి మన ఇంట్లోకి వచ్చేప్పుడు గుమ్మ నుంచి తూర్పు కానీ, ఉత్తరం ప్లేస్ కానీ, దక్షిణ ప్లేస్ కానీ, అవుతుందమ్మా ఆగ్నేయ ప్లేస్ కానీ, తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం ఈ 4 దిక్కుల్లో గృహం నుంచి మనం అడుగు పెట్టేప్పుడు పెద్దవాళ్ళ ఫోటో కుడివైపున ఉండాలి. మరణించే వాళ్ళ ఫోటో కుడివైపున ఉండాలి ఒకటి, లేదా ఎదురు భాగంగా ఉండాలి. గడప నుంచి అడుగు లోన పెట్టే మన ఎదురు భాగంలో ఎప్పుడైతే మనకు ఉంటుందో మన పెద్దవాళ్ళ దీవెనలు తీసుకుని వెళ్తున్నట్టు. ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ, పోయేప్పుడు కానీ దీవెనలు తీసుకున్నట్టు. వాళ్ళని పెద్దవాళ్ళు అంటారు. సిటీలో తెలియదు కానీ పల్లెటూరులో ఉంటారు. ప్రతి సంక్రాంతి పండగకి చనిపోయిన వాళ్ళకి పొంగల్లో చేస్తాం, కొత్త బట్టలు పెడతాం, పలహారాలు పంచి పెడతాం, కొబ్బరికాయలు కొడతాం. ఈ విధంగా ఎందుకంటే గురుమూర్తులు అంటే పెద్దవాళ్ళు గురుమూర్తులు. వాళ్ళుగా దర్శనం ఉంది. మీ ఆత్మను శాంతించాలి, మీ కటాక్షం మా మీద ఉండాలి అని మనం ప్రార్థిస్తుంటాం. పల్లెటూరు ఖచ్చితంగా సంక్రాంతి పండుగ ఖచ్చితంగా చేస్తారు. ఒకటి ఉగాదికి చేస్తారు, ఉగాదికి కూడా 2. ఈ 2 పండుగలప్పుడు మనం చచ్చిన వాళ్ళు పెద్దలు ఉంటే పప్పు పలారాలు పెట్టుకుంటాం, బట్టలు పంచి పెడతాం. అంటే వాళ్ళ పేరు మీద పెట్టిన బట్టలు మనం కట్టుకోవచ్చు, వాడుకోవచ్చు ఇంట్లో. లేడీస్ అయితే చీరలు, జెంట్స్ అయితే లింగ సొక్కాయ పంచి ఏదో అట్ట వాళ్ళు స్వాతను పెట్టి తెచ్చి పెట్టేసిన వస్త్రాలు నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి పొంగలి చేసి ఆ పెద్దల దేవుళ్ళు పొందుకుంటాం వల్ల వాళ్ళ కుటుంబానికి శ్రేష్టం దొరుకుతుంది. వాళ్ళ ఇంట్లో నిలవే ఉండి సమస్యల నుంచి కూడా యుద్ధాలు చేస్తుంటారు. కానీ వాళ్ళ ఫోటోలు మన గడప నుంచి ఇంట్లో అడుగు పెట్టేప్పుడు ఎదురైనా ఉండాలి, కుడివైపునైనా ఉండాలి తప్ప ఎడంవైపు కానీ పడక గదిలో పెట్టకూడదు. దేవుడి గదిలో పెట్టకూడదు. దేవుడి గదిలో కూడా ఏ ఫోటో మరణించిన వాళ్ళ ఫోటో ఉండకూడదు. ఎందుకంటే గురువు భర్తులు వేరు, దేవుళ్ళు వేరు. మునేశ్వరులు, నాగసాధులు, దేవుళ్ళ తర్వాత మునేశ్వరులు, నాగసాధు కొయ్యవాళ్ళు ఇట్లా తంతులుగా ఎట్లా ఉంటుందో మరి మునేశ్వరులకి దేవుడికి సమానం ఉంటుందా? దేవుడు అక్కడ ఉంటాడు, మునేశ్వరు కింద ఉంటాడు. చపతి చేసి ఋషులు అట్లనే ఈ ఋషులు దేవుడి పక్కన కూర్చొని చేయగలడా పూజ? చేయలేరు కదా. అట్లాగే మన దేవుడి పక్కన మరణించే వాళ్ళ ఫోటో ఉండకూడదు. భగవంతు సంకల్పం ఉండాలి, గురువులు సంకల్పం ఉండాలి. కాబట్టి దేవుడి గుళ్ళో పెట్టకూడదు, బెడ్రూమ్లో అసలే పెట్టకూడదు, వంటగదిలో కూడా పెట్టకూడదు. పెట్టిన హాల్లో పెట్టాలి. మన హాల్లో ఎదురు లేదా కుడివైపు పెడితే ఎదురు పెట్టాలి, కుడివైపు పెట్టాలి. అది పెడతాం వల్ల వాళ్ళ కుటుంబానికి సుఖశాంతి. ఫోటోలు పెడతాం గొప్ప స్థానం కాదు, ఫోటోలు పెడతాం కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్థిక రోజులు వస్తాయి, ఆర్థిక సంవత్సర క్రితంలో వస్తుంటాయి. ఆ టైంలో నువ్వు గొప్పగా చేయకపోయినా పాలు పొంగిచ్చేసి పలహారాలు పంచిపెట్టి కొబ్బరి కొట్టి పూజించుకోవటం వల్ల వాళ్ళ కటాక్షం ఎప్పుడు వాళ్ళ వెంటే ఉంటుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మీరు మంచి విషయం తెలియజేశారు. ఎందుకంటే చాలామంది బట్టలు పెట్టేసి బయట పంచేస్తారు. అంటే కట్టుకోవాలా లేదా అన్న ఒక అపోహ ఉండి అదే దాంట్లో అట్లా భయపడాల్సింది లేదు తల్లి. ఇప్పుడు ఆయన ఆత్మ శాంతించాలి, ఆమె మన స్థానంలో ఉండాలని కోరుకునే వాళ్ళు మనం ఇంకా ఆ బట్టలు కట్టుకుంటే ఏం వస్తుంది? అందువల్ల ఏ ఇబ్బంది జరగదు. అది అనుమానం తప్ప అది ఏం ఉండదు. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు తుమ్ము పెడితే ఆగిపోతుంది. మరి మనిషి తుమ్మపోతే ఏం చేస్తారు? జలుబు చెప్పి తుమ్ము వస్తుందిగా, జలుబు చెప్పి దగ్గు వస్తుంది కదా, దాన్ని ఆపగలమా?
అలాగే అనుమానానికి అన్ని రోగాల మందు ఉందో అనుమానానికి మందు లేదంటారు కదా. అనుమానం పడితే పని జరగదు. ఎందుకంటే అది పెద్దలు పెట్టిన తర్వాత అది ఇంట్లో వాళ్ళే కట్టుకోవాలి, యజమానులు కట్టుకోవాలి. ఇంటికి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కట్టుకోవటం వల్ల వాళ్ళ కటాక్షం వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ దీవెనలు వాళ్ళ మీద ఉంటాయి. అప్పుడు వాళ్ళ కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది ఖచ్చితంగా బయట వాళ్ళు పంచాల్సిన అవసరం లేదు. అప్పుడు అనుకుంటే ఇంకోటి అంటే నువ్వు నష్టపోకూడదు. ఈ బట్టలు బయట పడితే బయట వాళ్ళు నష్టపోవాలనే కదా. ఇప్పుడు మేము అట్లా చేస్తే బయట వాళ్ళు ఇప్పుడు అది పట్టుకుంటే నాకు నష్టం జరుగుతుంది, భయపడుతున్నావు, లేదా అపోహం ఏదైనా చెడు అవుతుందని. బాగా ఆలోచించాలి. ఏదైనా చెడు అవుతుంది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. మరి బయట వాడుకో మనిషే కదా, వాడుకతో వాడు చెడు కావచ్చా? దాంట్లో నువ్వు ఇంత చేసిన దానికి అర్థమేముంది? అర్థం లేదు. మనిషిని ఏమన్నారు, నువ్వు ఒకరికి మేలు చేయకపోయినా సరే కానీ ఒకరికి కీడు చేయకూడదు అంటారు. ఒకరికి నువ్వు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒకరికి కీడు కోరుకోకూడదు. ఎందుకంటే ఇందాక అనుకున్నాం గత జన్మల పాప పుణ్యాలంటే ఇయ్యే తెలియకుండా వచ్చేది. దానివల్ల మనం వేసి దానం కానీ అది కరెక్టా కాదా? దానం అంతా మంచిది లేదు, దానం అంతా చెడు లేదు. దానంలో పుణ్యం ఉంది, దానంలో కూడా పాపం ఉంది. నూగులు దానం చేయకూడదు, అది మహాపాపం. నూగులు నల్ల నువ్వులు చాలా మంది చేయిస్తే శని దోషం పోతుంది అని ఒక ప్రచారం కూడా. వీళ్ళని వదిలి వాళ్ళ భర్తది, అది కూడా తప్పే, పక్కన వాళ్ళకి కీడే కదమ్మా. నల్ల నువ్వులు కానీ నల్ల బట్టలు కానీ వస్త్రములు కానీ శుభకార్యం నల్ల బట్టలు వేయకూడదు అంటారు. శుభకార్యంలో ఎటువంటి శుభకార్యంలో కానీ నలుపు వస్త్రములు నలుపు బట్టలు వేయకూడదు అంటారు. అది కీడే కదా. గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవచ్చు? మన శుభకార్యం వెళ్ళేటప్పుడు నలుపు ఒకటి తప్ప, ఎరుపు వేసుకున్న విజయమే, వైట్ వేసుకున్న విజయమే కార్యం. కానీ ఆ నలుపు అనేది కొంతమంది మూర్ఖత్వంగా బట్టలు ఉన్నాయి కదా వేసుకోవచ్చు కాబట్టి దానికి చిన్న ఉదాహరణ చెబుతా నేను. అయ్యప్ప స్వామి మాల ఉంది. ఆ మాల అయ్యప్ప స్వామి ఏం చెప్తారు, నలుపు అంటే ఎవరికి ఇష్టం? శని మహారాజుకి ఇష్టం. 41 రోజు నీ ఇష్టమైన నలుపు బట్టలతో, కఠోరం దీక్షతో, ఒంటి పూజ భోజనంతో, కటిక నేల మీద పనుకొని 41 రోజు నా భక్తులు నేను సేవిస్తారు, నాతో కూడా నేను సేవిస్తారు. ఆ 41 రోజు నీకు అవకాశం పట్టే అవకాశం. 41 రోజు తర్వాత నా భక్తులను పట్టుకోకూడదు, నా భక్తులు దరిదాపు రాకూడదని అయ్యప్ప స్వామి శనిదేవుడికి శాపిస్తాడు. అప్పుడు మనం నమ్ముకుని మన పరిస్థితులు బాగా సమస్యలు ఉన్నప్పుడు ఆయన నమ్ముకొని మాలలు వేస్తుంటాం. మాల వేసేప్పుడు నల్ల బట్టలు వేస్తాం, కానీ తెల్ల బట్టలు ఎర్ర బట్టలు ఏం కదా, తొలిమాల కానీ. అంటే గురు దాంట్లో పొజిషన్ మారుతుంటాయి. కన్నస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గురుస్వామిని పొజిషన్ మారుతుంటాయి అన్నమాట. అయితే ఈ నల్ల బట్టలు అనేది ఎప్పుడైతే మనం వేసుకుంటాం శని ప్రభావానికి ఆ 41 రోజు మొహం పేలిపోవటము, వికారంగా తయారు కావటము, జుట్టు చెదిరిపోవటము, ధూముకునేది ఉండదు, అద్దం చూసుకునేది ఉండదు, అర్థమవుతుందా, గోర్లు తీసుకునేది ఉండదు, ఇంటికి కట్టి చేసేది ఉండదు. ఎందుకంటే ఆయన మార్గం వికార రూపంలో వచ్చేస్తాం. ఈ 41 రోజు దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత మనం ఏది చేసుకున్నా అది పుణ్యఫలంగా మనకు దొక్కుతున్నమాట. అప్పుడు ఆ నలుపు సరైన ఇష్టం ఉన్నప్పుడు నువ్వు శుభకార్యాలు ఎట్ట వేసుకుంటావు? అది కరెక్ట్ కాదు కదా. అందుకనే శుభకార్యంలో ఎక్కువ నలుపు వాడకూడదు. అది నలుపు వాడటం వల్ల కొన్ని సమస్య. ఇంకా వ్యతిరేకంగా పోతే దాన్ని ఫలించలేదు, అట్లా ఉంటుంది అన్నమాట. చాలా మంది గుడికి కూడా నలుపు వస్త్రాలు వేసుకొని వెళ్తూ ఉంటారు, అంటే ఏం కాదులే అలా. గుడికి వెళ్ళేప్పుడు కొంతమంది చాలామంది కూడా ప్యాంటు షర్టు మీద నలుపు వస్త్రాల మీద అంటే టన్ను పాలు ఎత్తుండ్రు అన్నట్టుగా ఉంటుంది. కానమ్మా గుడికి వెళ్తే మగవాడు ఖచ్చితంగా లింగి మీద వెళ్ళాలి, తెల్ల ఫంక్షన్ మీద వెళ్ళాలి, ఈ విధి బొట్టు పెట్టుకొని ఫంక్షన్ కట్టుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం వల్ల కుటుంబానికి మోక్షం, భగవంతుడు సంకల్పం. నీకు అర్థమైన భాషలు చెప్పాలంటే మనము ఒక మనిషితో మనం మాట్లాడాలంటే పరిశుభ్రంగా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడతాం, నీటి కొండలతో మాట్లాడతాం, అవునా కదా. గజిబిజిగా ఉన్న వాళ్ళతో, బట్టలు చినిపోయిన వాళ్ళతో, ఇంటికి చినిపోయినతో మాట్లాడతామా? లేదు కదా, దూరం పెడుతున్నా కదా. అట్లాగా మన దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు కూడా మనశుద్ధితో పాటు శరీరం శుద్ధి కూడా ఉండాలి. మనసు శుద్ధితో పాటు శరీర శుద్ధి కూడా ఉంటేనే భగవంతుడు. అంటే అవకాశం లేనప్పుడు చేయొచ్చు, ఇది అవకాశం లేదు
ఇది నా సమయం లేదు అనుకోకుండా వెళ్తున్నా, అనుకోకుండా బయట ప్రయాణం వెళ్తున్నా, దండం పెట్టుకుని వెళ్తే అవుతుందో అన్న ప్రయత్నంలో చేయొచ్చు. కానీ ఇంట్లో నుంచి నువ్వు గుడికి వెళ్ళేప్పుడు మాత్రం, గృహం నుంచి నువ్వు గుడికి వెళ్ళేప్పుడు నువ్వు ఖచ్చితంగా మాత్రం పంచతో దర్శిస్తాం వల్ల చాలా మంచిది. తెలిసి చేయకూడదు. తెలిసి చేయకూడదు, తెలియక చేస్తాం వల్ల మన అది ఎవరు పట్టించడం తెలిసి కూడా చేయకూడదు. ఓకే, అది సరే గురు.